చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, కూటమి ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు కావాలని కోరుకున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మూల నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారి రూపంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏర్పాట్లు అన్ని చక్కగా చేసినట్లు భక్తులు చెబుతున్నారని, ఎన్ని లక్షల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరిగాయని అన్నారు. వచ్చిన భక్తులందరికీ అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. దసరా ఉత్సవాల్లో భాగంగా మూల నక్షత్రం రోజున విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దంపతులు సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ మూల నక్షత్రం రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం తనకు రెండోసారి లభించడం అదృష్టంగా భావిస్తున్నానని, అమ్మవారి కరుణ అనుగ్రహం ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు, ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంతో జీవించాలని, మన రాష్ట్రం మన దేశం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని అన్నారు. అందరికీ దసరా శుభాకాంక్షలు. అమ్మవారి దయతో, అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరాలని, వారి వారి కుటుంబాలు వారు ఆకాంక్షించినట్లు అమ్మవారి ఆశీర్వాదంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం చేస్తున్న గొప్ప కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకోకుండా ముందుకు నడవాలని చెప్పేసి నేను మనసారా అమ్మవారిని ప్రార్థించాను. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న యజ్ఞం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ఏదైతే గొప్ప లక్ష్యాలతో ముందుకెళ్తున్నారో, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తున్నారో వాటి అమలుకు అమ్మవారి ఆశీస్సులు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎల్లవేళలా ఉండాలని, ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల ద్వారా రైతులు, విద్యార్థులు, మహిళలు, మరి బలహీన వర్గాలు, దళితులు అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నారు. అదేవిధంగా విలేకరు సోదరుల కోరికలు, ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఈ ప్రభుత్వంలో తీరాలని చెప్పేసి నేను మనసారా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఇవాళ చక్కగా భక్తులకి సుమారు 1,75,000 నుంచి 2 లక్షల మంది భక్తులు ఇవాళ అమ్మవారిని దర్శించుకోవడానికి రాబోతున్నారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకి అన్నీ కూడా ఎక్కడా కూడా ఆటంకం లేకుండా, అంతరాయం లేకుండా జిల్లా యంత్రాంగం కానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 3:30 గంటలకి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నారు. వారు కుటుంబ సభ్యులతో సహా రాబోతున్నారు. అందులో ఈ లోపల భక్తులు రద్దీ విపరీతంగా ఉండటం వల్ల ఎవరి కాళ్ళం సెల్ఫ్ నియంత్రణ చేసుకుని తప్పకుండా అమ్మవారి భక్తులకి చక్కటి దర్శన భాగ్యం కలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే భారీగా భక్తులు వస్తున్నారు. మొన్న ఒక రోజు చూస్తే 1,49,500 మంది భక్తులు వచ్చారు. రాత్రి కూడా అర్ధరాత్రి వరకు దర్శనాలు జరిగినాయి. ఇవాళ కూడా సుమారు 1,75,000 నుంచి 2 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు చక్కటి దర్శన ఏర్పాట్లు చేసి అందరూ సంతృప్తికరం వ్యక్తం చేసేటట్టే మేము ప్రయత్నిస్తున్నాం. నిన్నటి వరకు 88% సాటిస్ఫాక్టరీ ఇండెక్స్ వచ్చింది. దర్శనాల్లో కాదు, అన్ని రకాల్లోనూ తీసుకుంటున్నాం. శానిటేషన్లో కానీ, చిల్డ్రన్ కేర్ కానీ, ఇటువంటి అన్ని విషయాల్లోనూ 87% వచ్చింది. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు దసరా మహోత్సవాల్లో మూలా నక్షత్రం ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. అమ్మవారి అలంకారం ఈరోజు సరస్వతి అలంకారంలో మరి ప్రజలందరికీ కూడా దర్శనమిస్తారు.
ఈరోజు దసరా మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అమ్మవారి దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించబడతా ఉన్నాయి. అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం మరి ఉదయం తెల్లవారుజామున దగ్గర నుంచి కూడా చాలా రద్దీగా ఉంది. ఇవాళ దాదాపు 2 లక్షల మంది వరకు దర్శనానికి వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. తగిన ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పి మరి వచ్చినటువంటి భక్తులే చెప్తా ఉన్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ కోసం వారు కూడా మధ్యాహ్నం వస్తూ ఉన్నారు. సీఎం గారు ఇది ఒక సంప్రదాయం. ఇవాళ దేవాలయాల యొక్క పవిత్రతని కాపాడుతూ పరిరక్షిస్తూ ఈరోజు మరి నిత్యాన్నదానం కూడా ఇక్కడ దాదాపు ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ప్రసాదం కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు. దారిలో భక్తులందరికీ కూడా మంచినీళ్ళు కానీ పిల్లలకి పాలు కానీ ప్రసాదాలు కూడా అందిస్తూ ఉన్నారు. చాలా మంచి ఏర్పాట్లన్నీ కూడా బాగా జరిగినాయి. మరి అమ్మవారి ఆశీస్సులు మన రాష్ట్రానికి ఉండాలి. ముఖ్యంగా మరి గతంలో జరిగినటువంటి ఇబ్బందులు చూసాం. ఇప్పుడు చక్కగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నదులన్నీ కూడా పూర్తిగా నీళ్లతో నిండి ఉన్నాయి. మంచి పంటలు పండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.